గిరిజనులుగా పోయినప్పటికీ గిరిజనుల్ని బాగా ప్రేమించిన వాళ్ళని మనం చూసేది ఎవరినంటే ఫస్ట్ చూసేది బిడి శర్మ గారిని చూస్తాం. చాలా మంది అంటే ఐఏఎస్ అధికారుల్లో కానీ పెద్ద అధికారులలో పోరాట యోధులు చాలా మంది ఉండొచ్చు, కమ్యూనిస్టులు ఉండొచ్చు, చాలా మంది ఉండొచ్చు. కానీ మనం గవర్నమెంట్ అధికారులుగా చూసినప్పుడు విలాసవంతమైన జీవితం గడపడానికి అవకాశం ఉన్న వాటిని త్యాగం చేసి అడవుల్లో ఉంటూ పనిచేసినటువంటి వాళ్ళు చూసినా మనం బిడి శర్మ గారి పేరు చెప్తాం. జనరల్ గా తర్వాత ఎస్ఆర్ శంకరన్ గారి పేరు చెప్తాం, అట్లనే బాలగోపాల్ గారి పేరు చెప్తాం. ఇంకా నేను ఏదైనా పేరు మిస్ అయ్యి చెప్పాలి. అట్లాంటి ఆ కోవలో వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళని కొలీగ్స్ గా కూడా కొన్ని సందర్భాలలో తీసుకుని ఉన్నటువంటి వ్యక్తి, ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి. కాబట్టి ఆదివాసీలు గిరిజనులు చాలా వెనకబడ్డ వాళ్ళు కాబట్టి వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని అభిమానించాలి, వాళ్ళ కోసం పనిచేయాలనుకున్నప్పుడు ఆల్రెడీ అభివృద్ధి చెందిన వాళ్ళ నుంచి కొంతమంది రావాలి. కాబట్టి అగ్రకులాల్లో కూడా అత్యున్నతమైనటువంటి అగ్రకులంగా చూసేటువంటి బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళల్లో వీళ్ళంతా కూడా ఉన్నారు. కాబట్టి దాంట్లో శాస్త్రి గారు కూడా ఒకరు. జనరల్ గా ఏంటంటే పెద్ద అధికారులు ఎవరైనా కాస్త బాగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే నువ్వు ఎక్కడ పనిచేస్తావు అనగానే హైదరాబాద్ లో పనిచేస్తా అంటారు, లేకపోతే ఎక్కడ పనిచేస్తారంటే విశాఖపట్నం లేదా విజయవాడ. ఇట్లా ప్రయారిటీస్ ఉంటాయి. పట్టణాల్లో పనిచేయాలి, నగరాల్లో పనిచేయాలి అనుకుంటారు. ఈ రోజు విఎన్వికే శాస్త్రి గారిని మనం అంతగా అభిమానించి ఇంతమంది కూర్చొని ఇక్కడ ఈ సమావేశం పెట్టుకోవటం ఇక్కడే కాదు, రేపు ఉట్నూరులో పెడుతున్నారు, ఆసిఫాబాద్ లో పెడుతున్నారు, ములుగులో పెడుతున్నారు, వారి సంస్మరణ సభలు అన్ని జిల్లాలలో పెడుతున్నారు. కారణం ఏంటి? ఇట్లా సభలు పెట్టుకుని ఆయన అభిమానించడానికి కారణం ఏంటంటే ఆయన ఎన్నడూ కూడా హైదరాబాద్ లో నగరాల్లో పనిచేయలే. ఆయన జీవితం అంతా కూడా నగరాల్లో పనిచేయటానికి అవకాశం ఉన్నటువంటి క్వాలిఫైడ్ ఆఫీసర్ ఆయన కోరుకుంటే ఆయన ఉద్యోగం ఎక్కడ కూడా నగరాల్లోనే జరుగుతుంది. ఇప్పుడు మనం వారి పిల్లల్ని కూడా మనం పిలుచుకున్నాం. వాళ్ళని కూడా ఎందుకు మనం పిలిచి గౌరవిస్తున్నాం అంటే వారు ఇవాళ కశ్యప్ గారు కానీ అరుణ్ గారు కానీ ఆయన అరణ్య ప్రాంతంలో పనిచేసినప్పుడు వాళ్ళ పిల్లలుగా పెరిగారు. అదే సందర్భంగా గాయత్రి గారు వారి సతీమణి, ఈయన జీవితం అంతా అడవుల్లోనే, ఈయన ఉద్యోగం. జనరల్ గా ఏంటంటే మహిళలుగా ఉన్న వాళ్ళకు కూడా సహనం ఉంటుంది. జనరల్ గా ఏందా నీ ఉద్యోగం, నీకు ఎప్పుడు ఇక్కడైనా తిరిగేది, శ్రీకాకుళం అడవులు అంటావు, లేకపోతే నేను ఉట్నూరు అంటావు, లేదా ఆసిఫాబాద్ అంటావు, లేకపోతే మన్ననూరు అంటావు, ఏంది ఇది అని చెప్పేసి వాళ్ళకి ఏదో ఒక సందర్భంలో అసహనానికి గురయ్యేదానికి అవకాశం ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో ఆ భార్యాభర్తలు ఇద్దరితో నాకు అంటే శాస్త్రి గారికి ఎక్కువ అనుబంధం, కానీ మేడం గారు కూడా వివిధ సందర్భాల్లో కలుసుకున్నప్పుడు పుస్తకావిష్కరణ సభ కానీ ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడు హాస్పిటల్లో కానీ చూసినప్పుడు ఆమె కూడా చాలా శాస్త్రి గారి యొక్క భావాల్ని, ఆయన యొక్క కోరికల్ని, ఆయన ఆకాంక్షల్ని బాగా గౌరవించి ఆయన కోరికలకు అనుగుణంగా ఆయన పనిచేసుకునేదానికి అవకాశం కల్పించింది. ఒక దశలో ఏంటంటే చాలా సందర్భాలలో ఏజెన్సీలో దోమలు ఉంటాయి, బాగా దోమలు కుట్టి మలేరియా వస్తుంది. మలేరియా చాలా సార్లు వచ్చింది. మలేరియా వచ్చినప్పుడు ఏం వాడతాం మనం? క్లోరోక్విన్ టాబ్లెట్లు వాడతాం. క్లోరోక్విన్ టాబ్లెట్లు ఒక దశ దాటిన తర్వాత చెవుడు వస్తుంది. దురదృష్టవశాత్తు మన శాస్త్రి గారికి కూడా వినికిడి శక్తి ఇబ్బంది కూడా ఒక దశలో వచ్చింది. ఎందుకు వచ్చింది అని చూసినప్పుడు ఏంటంటే క్లోరోక్విన్ టాబ్లెట్లు ఎక్కువ వాడటం. క్లోరోక్విన్ అనేది ఖచ్చితంగా అది ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మలేరియాకి ఎఫెక్ట్ అవుతుంటారు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ. కాబట్టి గిరిజనులు ఏ రకమైనటువంటి బాధలకి జబ్బులకు గురయ్యేవాళ్ళో ఆయన కూడా ఆ రకమైనటువంటి బాధలకి జబ్బులకు గురయ్యారు. కాబట్టి ఈ రోజు ఆయన అంటే మనకి అంత ప్రేమ, అంత అభిమానం. ఇన్ని సంఘాల వాళ్ళు, ఇంతమంది ప్రముఖులు వచ్చి ఆయన తలుచుకోవటం కోసం వచ్చారు. కాబట్టి ఆయన సొంత కెరీరు, సొంత సౌకర్యాలు, నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో ఈ ఏజెన్సీ ప్రాంతంలో అడవులు ఎక్కడ కూడా రోడ్లు లేవు. చాలా సందర్భాల్లో సైకిల్ మీద, మోటార్ సైకిల్ మీద పోయిన సందర్భాలు ఉన్నాయి. అడవుల్లో ఎలుగొట్ల దగ్గర నుంచి మొదలుపెట్టి పులులు దాకా, చిరత పులుల దాకా తిరిగే రోజులు అవి. ఆ రోజుల్లో అధికారులు, జనరల్ గా అధికారులు ఇవాళ మనం చూస్తున్నాం ఎక్కడుంటున్నారు. అలాంటి అధికారులు మనం చాలా ఎక్కడో చూడగలుగుతాం తప్ప ఈ రోజుల్లో మనం చూడగలిగే పరిస్థితి లేదు. కానీ ఆ రకంగా అడవుల్లో రాత్రి పగలు అనేటువంటిది లేకుండా అవసరమైతే రాత్రిపూట అయితే అక్కడే ఉండి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందాక మన సచిన్ చెప్పాడు, ఎన్టీ రామారావు గారు ఒకసారి ఉట్నూరు వెళ్ళాడు. ఉట్నూరు వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు గారి సంగతి మనకు తెలుసు కదా.
ఆయనకి ఏదన్నా విషయం అర్థమైతే ఎలా ఉంటాడు ఏంటనేది. ఆయన ఎన్టీ రామారావు వెళ్ళిన సీఎం అయిన కొత్తలో 2-3 సంవత్సరాల వ్యవధిలోనే వెళ్తే ఏం కావాలో వాళ్ళకి, మరి నేను ఇక్కడికి వచ్చాను కదా, గిరిజనులకు ఏం కావాలో ఎంక్వైరీ చేయండి అని అక్కడ కమిషనర్ కి, డైరెక్టర్ కి, కలెక్టర్ కి, పిఓకి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు మన శాస్త్రి గారిని అడిగారు సలహా. మొదటి కోరిక ఏం కోరదాం, రెండో కోరిక ఏం కోరదాం, మూడో కోరిక ఏం కోరదాం. ఆయన చెప్పిండు 1000, అదే ఆదిలాబాద్ అంటే ఇప్పుడున్న మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్, ఆయన 1000 మంది టీచర్లు కావాలని అడిగింది. వెంటనే పిఓ గారు 1000 మంది టీచర్లు కావాలని ఐటీడీఏ పిఓ, జిల్లా కలెక్టర్ కమిషనర్కి చెప్పారు. కమిషనర్ కూడా కన్విన్స్ అయ్యి 1000 మంది టీచర్లు కావాలంటే ఆదిలాబాద్కి అని అడిగారు. ఎక్కడ పనిచేయడానికి? గూడెలలో పనిచేయడానికి 1000 మంది టీచర్లు. 1000 మంది అనగానే ఎన్టీ రామారావు అయితే పెద్ద ఆశ్చర్యం వ్యక్తం చేసేవాడు కాదు. ఆయన ఏదంటే అది వరాలు తీసుకోండి బొండి అనే రకం కదా. పక్కన రెవెన్యూ మంత్రి ఉన్నాడు. రెవెన్యూ మంత్రి ఏమన్నాడంటే 1000 మంది టీచర్లు ఒక జిల్లాకి ఏంటండి, ఇంతమందికి జీతాలు ఏంటిది, ఏంటి కోరిక అని అడిగితే, ఎన్టీ రామారావు అడిగితే ఎన్టీ రామారావు సైకి చేసి ఏంటని అడిగింది. అంటే ఈయన క్లారిఫై చేయండి అని. మరి ఆయన ఇన్కన్వీనియంట్ ఉంటే బాగుంటది కదా. అప్పుడే శాస్త్రి గారు అంటే 1000 గ్రామాలు లేకుండా 1000 గ్రామాలు ఉన్నాయా అంటే, గ్రామం అంటే గుడేలు, మన ఏమంటాం వాటిని, గుంపులు, హ్యాబిటేషన్స్ అంటే ఆవాసాలు. ఒక పేరుకు ఒక ఊరు ఉంటుంది కానీ 4 గుంపులు ఉంటాయి. కాబట్టి ఆ గుంపుల వారిగా ఉంటాయి. తొడసం వారి గుంపు ఉంటుంది, లేకపోతే సున్నం వారి గుంపు ఉంటుంది, అట్లా రకరకాల గుంపులు ఉంటాయి. కాబట్టి ఈ గుంపుగా ఉంటాయి. ఒక గుంపు నుంచి ఇంకో గుంపు పోవాలని మధ్యలో వాగు ఉంటుంది. ఈ పిల్లలు, చిన్న పిల్లలు, 1వ తరగతి పిల్లలు, 2వ తరగతి పిల్లలు బ్యాగులు వేసుకుని వాగు దాటాలంటే వాగులు 4-5 నెలలు ఉంటాయి, నీళ్లు పారుతూ ఉంటాయి, మధ్యలో అడవి ఉంటుంది. మరి గుంపుకు మధ్యలో అడవి ఉంటుంది. కాబట్టి ఇట్లా ఉండదు. ఆ ఆవాసంలో కనుక టీచర్ ఉంటే ఆడు అక్కడ ఖచ్చితంగా చదువుకుంటాడు. పక్కకు పోయి చదువుకోవాలంటే మాత్రం విద్య ఇది అవుతుంది. కాబట్టి గుంపుకు ఒక టీచర్ ఉండాలని ప్రతిపాదన పెట్టితే, అందుకని 1000 అని చెప్తే అప్పుడు ఎన్టీ రామారావుకి ఈ విషయం చెప్పారు. 1000 అంటే 1000 గ్రామాలు కాదండి, గుంపులు కూడా ఉన్నాయి, టీచర్ లేని గుంపులు అయ్యి, టీచర్లు ఆల్రెడీ ఉన్నాయి కాకుండా అని చెప్తే, వెరీ గుడ్ కానీ అన్నాడు. అంటే తక్షణం అప్పటికప్పుడు సంతకం అయిపోయింది ఫైల్ మీద. 1000 టీచర్లని ఒక్కసారే ఉమ్మడి ఆదిలాబాద్ కేటాయించేశారు. అంటే 1000 మంది టీచర్లు అంటే విద్య అనేది ఎంత ముఖ్యమైంది, విద్య కంటే ముఖ్యమైనది ఏదైనా ఉందా మానవుడి జీవితంలో? అంటే విద్య కోసం కొట్లాడే వాళ్ళు ఎవరైనా మనకి దేవుళ్ళ కంటే ఎక్కువే. దేవుడు ఉన్నాడు లేడు అనేది వేరే పాయింట్, కానీ దేవుడు అనేవాడిని అత్యున్నతంగా చూస్తాం కాబట్టి, దేవుడు అంటూ గొప్పడు అంటాం కాబట్టి, అసలు ఆ రకంగా విద్యా వైద్యం కోసం కొట్లాడే వాళ్ళు కూడా, అసలు ఈయనకి పోరాటాల మీద, ఉద్యమాల మీద నమ్మకం కూడా ఎక్కువ. జనాలు, అధికారులు ఏం చేస్తారంటే, మేము ఉన్నాం కదయా, మళ్ళీ మీరు పోరాటాలు ఏంటి అంటారు. కానీ విఎన్వికే శాస్త్రి గారి దగ్గర గొప్పతనం ఏంటంటే, పోరాటాలు చేసేవాళ్ళని, ఉద్యమాలు చేసేవాడిని చేయండి, మీ పని మీరు చేయాలనేవాడు. గట్టిగా కొట్లాడండి, మేము చేసేది ఎంత అంటే ఆయనకి ఎక్కడ కూడా గర్వం ఉండేది కాదు. పోరాటాలు చేసేవాళ్ళు, ఉద్యమాలు చేసేవాళ్ళు అంటే ఆయనకి విపరీతమైన గౌరవం ఉండేది. ఆ గౌరవమే మా మీద ఉండటం జరిగింది. అందుకని ఆయన మేము చాలా క్లాసులు చెప్పించాం. సంస్కృతి మీద చాలా క్లాసులు చెప్పారు. ఇదే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పైన చాలా క్లాసులు మా 2 గిరిజన సంఘాలకి ఆయన ఆ రకంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా హ్యామండార్ఫ్, ఎలిజబెత్ దంపతులతో ఉన్నటువంటి సంబంధం గురించి చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కువ టైం తీసుకోవటం అనవసరం. మిగతా వాళ్ళు కూడా మాట్లాడేదానికి ఇవాళ బుక్ స్టాల్ పెడదాం అనుకున్నాం. విఎన్వికే శాస్త్రి గారి రచనలతో బుక్ స్టాల్ పెడదాం అనుకున్నాం. ఒక చిన్న ఇబ్బంది వచ్చింది ఏంటంటే, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అక్కడ జరుగుతుంది ఎన్టీఆర్ స్టేడియంలో. మొత్తం అన్ని బుక్ స్టాల్స్ అక్కడికి వెళ్ళిపోయింది. ప్రతి బుక్ అక్కడ ఉంది. ఇప్పుడు ఈ బుక్స్ అన్ని అక్కడ అమ్ముతాను. అక్కడ అమ్మటం అక్కడ అనుకోవడం మంచిదే. అయినా సరే ఇక్కడ తెప్పిద్దామని ప్రయత్నం చేసినా అవకాశం రాలేదు. ఆయన రచనలు చాలా ఉన్నాయి. రాబోయే కాలంలో ఆ రచనలు ఇంకా విస్తృతంగా తీసుకుపోవడం కోసం కూడా మన ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఉన్న పుస్తకాల వరకన్నా ఏమైనా ఉంటే తెచ్చి పెట్టమని చెప్పాము. అక్కడి నుంచి ఆయన తీసుకొచ్చి పెట్టమని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలా పుస్తకాలు అనేకం రాశారు. ఆయన రచయితగా కూడా ఉన్నారు, అధికారిగా కూడా ఉన్నారు. కాబట్టి అంటే ఆయన గురించి తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి రేఖామాత్రంగానైనా కొంచెమైనా వివరించాలనే ఉద్దేశంతో నేను టైం తీసుకున్నాను. ఈరోజు ఏజెన్సీ ప్రాంతాలలో ఇంకా వెనుకబాటుతనం మీద పోరాటాలు నడుస్తూ ఉన్నాయి చాలా. కాబట్టి ఆ పోరాటాలను కొనసాగించే ఇప్పుడు ఇక్కడున్న సంఘాల వాళ్ళందరూ, వ్యవసాయ కార్మిక సంఘం కానీ, లేకపోతే టీజీఎస్ కానీ, టీఏజీఎస్ కానీ, వృత్తిదారుల సంఘాలు అందరూ ఆ పోరాటాల్లో పనిలో ఉన్నారు. కాబట్టి ఆ పోరాటాన్ని వాళ్ళు చేస్తున్న వాళ్ళే ఇక్కడికి వచ్చారు. కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులు కూడా వినతి ఏంటంటే, వాళ్ళు ఖచ్చితంగా అంటే పిల్లలకు కూడా ఆ రకమైనటువంటి ఇదిని ఆయన
నేర్పారు. కాబట్టి వాళ్ళ తండ్రి గారు వాళ్ళకి అందుబాటులో ఉండకుండానో లేకపోతే ఎక్కువ అడవుల్లో పనిచేయడంలో వారికి కూడా ఏమైనా ఇబ్బంది పడి ఏమైనా మిస్ అయి ఉండొచ్చు కొంతకాలం. అయినా కూడా వాళ్ళు ఆ రకంగానే పిల్లలు కూడా మనం గాయత్రి గారి గురించే గొప్పగా చెప్పాము. కుటుంబ సభ్యులు పిల్లలుగా కూడా వాళ్ళు కూడా ఇలా ఒక ఆఫీసరు, ఒక నాయకుడు, ఒక ఉద్యమకారుడు, ఒక గ్రాస్ రూట్ లెవెల్ పోయి పనిచేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులు కొన్ని అవకాశాలను కోల్పోతారు. నగరాల్లో పట్టణాల్లో ఉండే వాళ్ళకిను ఒక క్షేత్రస్థాయిలో ఉండి పనిచేసే వాళ్ళకి వాళ్ళ బిడ్డలకి ఉండే సదుపాయాలకి వాటికి కొన్ని తేడాలు ఉంటాయి. వారు కూడా వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా ఉన్నారు. వాళ్ళు కూడా మన సంస్మరణ సభలో మాట్లాడారు. వీళ్ళందరినీ కలుపుకొని విఎన్వికే శాస్త్రి గారిని రాబోయే కాలంలో కూడా ఆయన మన ముందు లేకపోయినా ఆయన భావాల్ని సజీవంగా నిలిపించేటువంటి ప్రయత్నాలు, కార్యక్రమాలు కొన్ని చేపడదాం. అందుకోసం ఆయన మిత్రుల్ని, ఆయన సంబంధించినటువంటి శ్రేయోభిలాషులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఆ రకంగా ఉండటం వల్ల ఏమైందంటే ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతులు, జయంతులు జరపడం, ఆ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఆ పేరుతో తీసుకోవడం అవన్నీ జరుగుతాయి. కాబట్టి అవన్నీ చేయడం కోసం కూడా ఒక ప్రయత్నం జరుగుతుంది. అది ఇక్కడి నుంచి ఇది ఒక విత్తనం ఇక్కడ మనం వేస్తున్నట్టు లెక్క. కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా రాబోయే కాలంలో ఆ రకంగా ఈ విఎన్వికే శాస్త్రి గారి ఆశయాలని బలపరిచే ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా తమ వంతు సహకారాన్ని, అందులో భాగస్వాములు కావటానికి కూడా వారు కూడా